హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డేటా అనలిస్ట్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకైతే వెళ్ళిపోదాం. అలాగే అప్లై చేసే విధానము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు పెరోప్టిక్స్ అనే కంపెనీ నుంచి డేటా అనలిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. రిమోట్ అని మనకు క్లియర్గా ఫస్టే మెన్షన్ చేశాడు. రిమోట్ అంటే ఏంటంటే చక్కగా మీరు ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇండియా వైడ్గా మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ వచ్చేసరికి అంటే పర్ అవర్లీ మెన్షన్ చేశాడు. $4.5 అవర్లీ. మంత్లీ పే అవుట్స్ అంటే మంత్లీ అయితే మీకు శాలరీ అయితే ఇస్తారు. పర్ అవర్కి అయితే $4.5 అంటే దాదాపుగా మీకు 400 దాకా అయితే మీకు ఒక గంటకి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇచ్చారు. ఇది www.peroptyx.com అనే వెబ్సైట్లోకి అయితే మీకు ఈ నోటిఫికేషన్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు డేటా అనలిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మ్యాప్స్ అంటే ఈ కంపెనీ అనేది మనకు చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది. ఇదంతా కంపెనీ గురించి అనమాట. మనకి ఇదంతా చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే మీకు కవర్ చేసుకుంటూ వెళ్తా ఫ్రెండ్స్. ది ఐడియల్ క్యాండిడేట్ అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇలాంటివి అయితే తెలుసుకుందాం. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు ఫ్లూయెంట్గా ఉండాలి, అంటే మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ అంటే మనకు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండి ఏదైనా టాపిక్ గురించి వెంటనే సెర్చ్ చేసే నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎక్సలెంట్ లోకల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా విత్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ది జియోగ్రఫీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఇండియా నుంచి జనరల్ నాలెడ్జ్ బాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ అయితే ఇండియన్ నాలెడ్జ్ అయితే బాగా వచ్చి ఉండాలన్నమాట. ఇంకా అనలిటికల్ మైండ్ సెట్, మీ యొక్క మైండ్ సెట్ కూడా బాగా మంచిగా ఉండాలన్నమాట. అంటే కూల్గా బాగా మంచిగా డీల్ చేసే మైండ్ సెట్ అయితే ఉండాలి. ఇంకా జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 5 consecutive years అంటే మీరు ఇండియాలో దగ్గర 5 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అయితే వీలవుతుంది. దాంతోపాటు మస్ట్ పాస్ ఆన్ ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఒక చిన్న ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే అనమాట. చక్కగా మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. దాంతోపాటు మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఏ మినిమమ్ ఆఫ్ 10 hours అండ్ అప్ టు 20 hours అంటే 10 గంటల నుంచి 20 గంటలు వరకు మీరు జాబ్ చేసే ఉండాలన్నమాట. ఏది ఒక రోజు కాదు, ఒక వారానికి 10 గంటల నుంచి 20 గంటల వరకు చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే అంత టైం అయితే ఉండాలన్నమాట. అంటే దీనికి ఓవరాల్గా ఏంటంటే మీరు పార్ట్ టైం అయితే చేసుకోవచ్చు ఈ జాబ్ వచ్చేసరికి. ఇంకా దాంతోపాటు గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సచ్ ఇంజిన్స్, మ్యాప్ అప్లికేషన్స్ అండ్ ఫెమిలియరిటీ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి బాగా వర్క్ అంటే తెలిసి ఉండాలి. మీరు దానిపైన వర్క్ చేయాలన్నమాట. జాబ్ మెయిన్ రోల్ వచ్చేసరికి అదే. ఇంకా స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ అప్లై మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఆల్ వర్క్ మస్ట్ బీ ఇన్ ది ఇండిపెండెంట్ నేచర్ అంటే మీ సొంతంగా డెసిషన్ తీసుకునే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ మొత్తం దానికి సంబంధించి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ టు పర్ఫామ్ ది వర్క్. ఇంకా బెనిఫిట్స్ కూడా మనకు చెప్పాను కదా. ఇవన్నీ మీకు ఉండాల్సింది ల్యాప్టాప్ అయితే ఉండాలని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసరికి అప్ టు 20 hours పర్ వీక్ చెప్పాను కదా. 10 నుంచి 20 గంటల వరకు అయితే చేయాల్సి ఉంటుంది ఒక వారంలో. ఎర్న్ టు ఆప్టిట్యూడ్ రేట్ ఆఫ్ పే ఇంకా మనకు మంత్లీ అయితే స్టీఫండ్ అయితే పే చేస్తారు. రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకపోతే అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. మనకు అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక లాగిన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. లాగిన్ ఫామ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, దాంతోపాటు ఈమెయిల్ ఐడి, దాంతోపాటు ఫోన్ నెంబర్, దాంతోపాటు మీ యొక్క కంట్రీ, స్ట్రీటు,
నెంబరు అంటే స్ట్రీట్కి సంబంధించి నెంబర్, మీ నెంబర్, సిటీ, అలాగే స్టేటు, పోస్టల్ కోడ్ అంటే మీ పిన్ కోడ్ అనమాట. ఇంకా పాస్వర్డ్, రీసెట్ పాస్వర్డ్ అంటే ఒక పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ అంటే రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసినట్టే అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అయితే అప్లై చేసే విధానం కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే ఏంటంటే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఒక చిన్న ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. అది ఇంటి దగ్గర నుంచి అనమాట, మీరైతే రాయొచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, అప్రెంటిస్షిప్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.